హాయ్ ఎవ్రీవన్. సూపర్ స్నాక్ చూపించడానికి మీ ముందుకొచ్చాను. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటబ్బా! ఈ స్నాక్ అనుకుంటున్నారా? మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా! మురుమురాలు, బొంగులు అంటాం కదా! ఈజీగా డైజెస్ట్ అయ్యేది, హెల్తీ అండ్ ఆయిల్ ఎక్కువ లేకుండా ఉండే ఫుడ్ స్నాక్ అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసేసుకొని పుట్నాలు అంటాం గదా! పుట్నాలు వేయించుకున్నాను. ఈ పుట్నాలనేది తొందరగా ఫ్రై అవుతాయి గాబట్టి, మీడియం ఫ్లేమ్‌లో చాలా కొద్దిసేపే ఫ్రై చేయాలి. ఆ తర్వాత మీరు ఇలా జాలిది స్పూన్ తీసుకొని దాంట్లో అంతా తీసేసుకోవాలి. నేను పోసింది 4 స్పూన్స్ ఆయిల్ కదా! ఈ 4 స్పూన్స్ ఆయిల్‌లోనే అన్నీ ఫ్రై చేసేస్తాను. ఇది నిల్వ ఉండేది మనకు మినిమమ్ 15 డేస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ హరీబరీగా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏమి తినడానికి ఉండవు. ఒక్కొక్కసారి ఫ్రూట్స్ గూడా ఉండవు ఇంట్లో. అలాంటి టైంలో ఈ స్నాక్ బాగా యూజ్ అవుతుంది మనకు. నేను మొన్న చూయించిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంది గదా! ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఇది ఒక బౌల్ తిన్నాము అంటే మనకు ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఆయిల్ ఫ్రీ అనమాట. దీని తర్వాత నేనొచ్చేసి పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు అన్ని క్వాంటిటీ అనేది ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను. నేనిప్పుడు అన్ని పుట్నాలు గానీ, అన్నీ నేను ఏదైనా మెజర్‌మెంట్ ప్రకారమే చేస్తాను. అప్పుడు ఈజీగా అండ్ టేస్టీగా గూడా ఉంటుంది. పల్లీలు బాగా ఫ్రై చేసేసుకొని, ఇది కొంచెం లో అండ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కుక్ అవ్వదు, ఫ్రై అవ్వవు పల్లీలు. ఈ స్నాక్ అందరూ చేస్తారు నాకు తెలిసి. కానీ అందరూ ఒకటే పద్ధతిలో చేయరు కదా! నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. టేస్ట్ కూడా మీరు ఎలా ఉంటుంది అనేది కూడా మీరే మెన్షన్ చేయండి. అసలు ఇది హెల్తీయా కాదో కూడా మీరే మెన్షన్ చేయండి. I remember when we were staring a photo. పల్లీలు ఫ్రై అయిపోయాయి. నేను పుట్నాలు అండ్ పల్లీలు ఫ్రై అయినాయన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కార్న్ ఫ్లేక్స్ అంటాం. కానీ స్వీట్ కార్న్ ఫ్లేక్స్ కాదండి ఇది. ఇది మామూలుగా మనకు వడియాలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనకు చిటపట అంటుంటాయి. చాలా టేస్టీ ఉంటుంది. ఇది కార్న్ ఫ్లేక్స్ కానీ స్వీట్‌ది పాలల్లో వేసుకునేది కాదు. మనం ఇలా మిక్స్చర్‌లో యూజ్ చేసేదనమాట. ఇలా దీన్ని కూడా లో ఫ్లేమ్‌లో మనం ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఓకే. ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుంటాను. ఒక 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇదేంటంటే మురుమురాలు ఫ్రై చేయడానికి, బొంగులు ఫ్రై చేయడానికి. ఈ బొంగులు అనేది మీరు ఇక్కడ 2 రకాలు ఉంటుంది. చాలా పల్చగా ఉన్న లేయర్ ఉంటుంది. లేదా మందంగా ఉన్నది ఉంటుంది. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. నేను తింటే మంచిదని చెప్పేసి వేస్తాను. పసుపు, ఎండుమిర్చి, కొంచెం ఇది లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఇది పచ్చిమిర్చి కూడా మీ ఆప్షనల్. నాకైతే ఖచ్చితంగా ఉండాలి పచ్చిమిర్చి. కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని నేను ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. దీని తర్వాత మనం మురుమురాలు, నేను కొంచెం థిక్ లేయర్ మురుమురాలు తీసుకున్నాను. థిక్ లేయర్ మురుమురాలు చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం థిన్ లేయర్ మురుమురాలు తీసుకున్న దానికంటే అది బెటర్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఆ ప్యాకెట్‌లో హాఫ్ వరకు వేసేసి కలుపుకున్నాను. మీరు ఎంత పెద్ద బౌల్‌లో చేస్తున్న దాన్ని బట్టి మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇది కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఫటాఫట కింద పడిపోతూ ఉంటాయన్నమాట. నేనేం చేశాను, ఒక ట్రిక్ చెప్తాను. ఇవి కలుపుతూ ఉంటుంటే సైడ్‌కి పడిపోకుండా ఉండడానికి ఒక ట్రిక్ అయితే చెప్తాను. చూస్తూ ఉండండి. ఇది కాదు ట్రిక్. ఇది జస్ట్ మనం మిక్స్ చేయడానికి ఇదన్నమాట ట్రిక్. ఒక పెద్దది అది జల్లిగంటె అంటాం కదా! ఆ జల్లిగంటెని తీసేసుకొని ఇలా కలిపితే చాలా బాగా ఈజీగా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ నేను ఫ్రై చేసిన పల్లీలు, పుట్నాలు, కార్న్ ఫ్లేక్స్ దాంట్లో కారం ఒక 3 స్పూన్స్ కారము, ఒక 3 స్పూన్స్ సాల్ట్. మీరు సాల్ట్, కారం సేమ్ క్వాంటిటీ వేయకండి. నా దగ్గర ఉన్నది కారం స్పూన్ కొంచెం పెద్ద సైజు, సాల్ట్ స్పూన్ కొంచెం చిన్న సైజు కాబట్టి ఈక్వల్ క్వాంటిటీ వేసాను. అండ్ మేము స్పైసీ తింటాం కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు కలిపేసుకొని ఇలా అన్నీ కలిపి
మురుమురాల దాంట్లో వేసేసి ఇంకా మనం కలుపుకోవడమే. ఇది మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్తీ కూడా, ఎక్కువ ఆయిల్ పట్టదు, 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. నేను ఒక డ్రై ఫ్రూట్ లడ్డు, ఇదొక బౌల్ మిక్చర్ పెట్టిచ్చేసేస్తాను. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్‌కు చాలా బాగా తింటారనమాట. సో మీరు కూడా ఇలానే ట్రై చేస్తే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు యూజ్ అనిపించిందా? మీరు ఇలానే చేస్తారా కూడా నాకు మెన్షన్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఒక స్టీల్ డబ్బాలో, గాలి వెళ్ళని డబ్బాలో మీరు స్టోర్ చేసుకోవచ్చు. గాలి వెళ్తే మళ్ళీ ఇవి మెత్తగా అయిపోతాయి కాబట్టి మురుమురాలు గాలి వెళ్ళని డబ్బాలో మీరు స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. సో మీరు కమెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.